ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఖమ్మంలో డిపోల నుంచి బస్సులను వెళ్లనీయకుండా కార్మిక సంఘాలు ధర్నా కొనసాగిస్తున్నాయి. సిపిఐ నేతలు వారికి మద్దతు పలుకుతున్నారు. డిపోల ఎదుట పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డ్రైవర్ లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి పరిస్థితి సీరియస్ గా ఉంది. ఖమ్మంలో ఆర్టీసీ సమ్మెపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అంటే తమకు సంబంధించిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ గత దశాబ్ద కాలంగా ఆందోళన కొనసాగుతున్న విషయంలో గత ప్రభుత్వంలో ఆమోదించబడిన ఈ విలీన సమస్య కూడా చాలా కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో వేతన సమస్యలు, రకరకాల సమస్యల గురించి మొత్తం కూడా ఆర్టీసీ కార్మికులు 3 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ నిరవధిక సమ్మె చేయడంతో మొత్తం కూడా తెలంగాణలో జనజీవనం అంటే ప్రధానంగా ప్రయాణికుల జనజీవనం పూర్తిగా స్పందించిపోయిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఎక్కడ కూడా బస్సులు జరగట్లేదు. 3 రోజుల బట్టి ఈ పరిస్థితి ఉండడంతో ప్రైవేటు బస్సులు అదేవిధంగా అద్దె బస్సులను నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది తాత్కాలికంగానే జరుగుతుంది. కానీ దీర్ఘకాలికంగా అంటే చాలా వరకు దోపిడీ జరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రైవేటు కార్లు ఇట్లాంటి వాటిలో దోపిడీ నడుస్తుంది. డిపోల ముందు ఆందోళన కొనసాగిస్తున్నారు. అదేవిధంగా సమస్య పరిష్కారం కావాలని కోరుతున్న పరిస్థితి. చెప్పండి, ఈరోజు చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఎట్లా ఉండబోతున్నాయని భావిస్తున్నారు? మీకు ఎటువంటి హామీ లభించబోతుంది? ఈరోజు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుకునే దానికోసం, సాధించుకునే దానికోసం ఈరోజు సమ్మె మరి మూడవ రోజుకు చేరుకున్నది. మరి మూడవ రోజే మరి నిన్న రెండవ రోజు అయినటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం మరి సానుకూలంగా స్పందించి మరి నిన్న మంత్రుల కమిటీని వేయడం జరిగింది. కేబినెట్లో చర్చించిన తర్వాత మరి అదే మాదిరిగా దాంట్లో భాగంగానే ఈ రోజున ఏదైతే అధికారుల కమిటీ మొదటిగా నియమించారో వారితో మార్నింగ్ ఉదయం 11 గంటలకి చర్చించిన తర్వాత ఆ తర్వాత ఆ యొక్క నివేదిక ఏదైతే ఉందో దాన్ని మంత్రుల ఉపసంఘం కమిటీకి వీళ్ళు మరి సిఫార్సు చేయటం, ఆ తర్వాత మరి మా జేఏసీ నాయకులు ఒకటే పట్టుబట్టారు, ఇక్కడ అధికారుల కమిటీ కాదు, మాకు ఏదైనా హామీ ఇవ్వాలి అని అంటే మేము మాతో చర్చించాలని అంటే ఖచ్చితంగా ఏదైతే ఉపసంఘం వేశారో ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు మంత్రులతో మాత్రమే మేము చర్చిస్తామని చెప్పేసి మా జేఏసీ నాయకులు మరి పట్టుబట్టినటువంటి నేపథ్యంలో మరి ఏదైతే ఉపసంఘంగా మరి ఏదైతే సీఎం గారి ఆదేశాల మేరకు మరి గౌరవనీయులు డిప్యూటీ ముఖ్యమంత్రి గారి యొక్క సారథ్యంలో 5 కమిటీ మంత్రులతోటి కమిటీ నియమించి ఆ కమిటీ ఉదయం 11 గంటల నుంచి దగ్గర మరి ఇప్పటి వరకు కూడా మరి ఒక సౌహృద్భావ వాతావరణంలో, మంచి వాతావరణంలో, సానుకూలమైనటువంటి వాతావరణంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము సాధించుకుంటామని చెప్పేసి ప్రభుత్వం వారు కూడా ఆ దిశగా మరి పాజిటివ్ ద్వారంలోనే ముందుకి మరి ఈ చర్చలు జరుగుతున్నందుకు మరి తెలంగాణ ఆర్టీసీలో ఉన్నటువంటి 39,000 ఆర్టీసీ కార్మికుల పక్షాన ప్రభుత్వం వారికి మరి యాజమాన్యానికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే మేము సానుకూలమైన మంచి మా యొక్క హక్కులు ఏవైతున్నా వాటి కోసం మేము పోరాటం చేస్తున్నామో వాటిలో 32 డిమాండ్స్లోని మరి 29 డిమాండ్స్ మేము మరి ఎప్పుడో ఇచ్చేసాము. అక్రాస్ ద టేబుల్ దాన్ని నేను ఒక సంతకంతో చేస్తానని చెప్పేసి గౌరవ మా రవాణా శాఖ మంత్రి గారు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు. ఏదైతే 3 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి ప్రక్రియ కానివ్వండి, లేదంటే ఏదైతే యూనియన్ని తిరిగి మరి రిస్టోర్ చేసేటటువంటి ఇంకొకటి రెండవది, మూడవది ఏంటంటే 2021-2025కు సంబంధించినటువంటి పే స్కేల్స్ మాకు పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం కూడా కార్మిక సంఘ నాయకులు వీళ్ళందరూ ఉన్నారు. మీరు చెప్పండి, మాకు రావాల్సినటువంటి 2021-25 యొక్క పీఆర్సీ అమలుపరచాలని, అలాగే పెండింగ్ లో ఉన్న వేతనాలు సవరించాలని, మాకు బకాయిలు రావాల్సిన వాటిని ఇవ్వాలని, అలాగే ఆర్టీసీని ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీలో విలీనం చేయాలని, అలాగే గత ప్రభుత్వం అంటే యూనియన్లు రద్దు చేసినటువంటి గత ప్రభుత్వం నేడు మళ్ళీ ఆ యూనియన్లకు అనుమతించాలని అనేకమైన 32 డిమాండ్స్తో మేము ఈరోజు సమ్మెకు దిగడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగా కొన్ని ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇటు జేఏసీ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు సానుకూలంగా మాకు వస్తాయని మేము ఆశిస్తున్నాం. వాస్తవంగా అయితే ప్రజలు గమనించాలి. ఈ స్థితిని మమ్మల్ని బలవంతాన సమ్మెలోకి నెట్టివేశారు. అంతే తప్పితే మేము కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేద్దామనో లేదు ఎవరినో సాధించాలనే ఉద్దేశం అయితే లేదు. మహిళా కార్మికులందరం కూడా రోడ్డు మీదకి వచ్చామంటే ఒకసారి ఆలోచించవచ్చు మేము ఎంత కష్టంలో ఉంటే బయటకు వస్తామో అనేది ప్రజలు గమనించాలి. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఎంత భయంకరమైన పరిస్థితులు బయట చూస్తున్నామంటే అనుభవం లేని డ్రైవర్లతోని, అసలు శిక్షణ లేని కండక్టర్లతో టికెట్లు కొట్టిస్తూ ఎంతో మంది ప్రాణాలను పణంగా పెట్టి మరి ప్రభుత్వం మొండిగా వైఖరిస్తుంది. ఈ మొండి వైఖరిని సానుకూలంగా
స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మొత్తం మీద ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఈరోజు సమస్య పరిష్కారం అవుతుందని కార్మిక సంఘ నేతలు ఆశిస్తున్నారు. అయితే ఒకవేళ తమ ముఖ్యమైన డిమాండ్ అనేది పరిష్కారం కాకపోతే ఈ సమ్మె నిరవధికంగా కొనసాగుతున్నామని కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.